మా యానివర్సరీకి నేనే కేక్ ప్రిపేర్ చేశాననమాట. 2 టైర్ చాక్లేట్ కేకు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీనికోసమని చెప్పి డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని జల్లించుకుంటున్నాను. 1 ½ కప్ వరకు మైదా, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఏంటంటే బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఎయిర్ అనేది బాగా వెళ్ళి ఫ్లఫీగా వస్తుంది. 1/4 కప్ ఏంటంటే కోకో పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ కేక్ అయితే కోకో పౌడర్ అవసరం లేదు. మంచిగా ఒక నైస్ మిక్స్ ఇచ్చేయాలి. వల్ల కోకో పౌడర్ లమ్స్ అవి ఫామ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. తరువాత ఏంటంటే ఒక గిన్నెలోకి 1 కప్ వరకు షుగర్ పౌడర్‌ని తీసుకుని పావు కప్పు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి చిన్న మిక్స్ ఇచ్చి హాఫ్ కప్ వరకు నేను ఇక్కడ సోడాని యాడ్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లఫీగా వస్తుంది. ఈ సోడా ప్లేస్‌లో రూమ్ టెంపరేచర్‌లో ఉన్న మిల్క్ కానీ, కర్డ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. కానీ ఇది ఎక్కువ ఫ్లఫీగా వస్తుందనమాట. ఎగ్‌తో చేసినట్టు వస్తుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా మనం డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా ఒకే డైరెక్షన్‌లో మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇదే ప్రాసెస్ ఎగ్‌తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్స్‌ని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకోకపోతే సరిగ్గా పొంగదనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు చాక్లేట్ ఎసెన్స్ కానీ, వెనిల్లా ఎసెన్స్‌ని కానీ యాడ్ చేసుకుని మంచిగా ఒక మిక్స్ ఇచ్చి నేనిక్కడ 2 కంటైనర్స్‌లోకి తీసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1 కేజీకి తీసుకున్నాననమాట. నేను తీసుకున్న బౌల్స్ వచ్చేసి ఇంట్లో ఉన్నవే. మీరు కావాలితే బయట కూడా తీసుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను చాలా వరకు. ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ బ్యాటర్‌ని వేసేసి మంచిగా బేక్ చేసుకోవాలనమాట. చిన్న బౌల్ వచ్చేసి 35 మినిట్స్, పెద్ద బౌల్ వచ్చేసి 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మనం టైం అలారం పెట్టుకుని బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో విప్ క్రీమ్ కూడా అది బేక్ అయ్యే లోపు విప్ క్రీమ్‌ని కూడా విప్ చేసేసుకున్నాను. ఆహ్, బయట సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతాయి రెడీమేడ్ విప్ క్రీమ్ అని. అది తెచ్చుకొని విప్ చేసుకున్నామంటే చాలా వస్తుంది టేస్ట్ అయితే. ఇంతలోపు ఏంటంటే 35 మినిట్స్‌ది బాగా బేక్ అయిపోయింది. అది తీసుకుని రూమ్ టెంపరేచర్‌కి వచ్చేంత వరకు చల్లగా అవ్వనివ్వాలి. మనం ఒకసారి నైఫ్‌తో ఇలా గుచ్చి చూస్తే ఎంత క్లియర్‌గా వచ్చింది కదా! ఇలా రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన వరకు చల్లగా అవ్వనివ్వాలి. ఇలా అయిన తర్వాత హాఫ్ ఇంచ్ మందం వచ్చేంతలా మనం లేయర్స్ కట్ చేసుకోవాలనమాట. మనం కట్ చేసుకున్న లేయర్స్ బట్టి మన హైట్ అనేది డిపెండ్ అయి ఉంటుందనమాట. కేక్ హైట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేను ఫస్ట్ లేయరు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. దీనికోసం ఏంటంటే ఒక్కొక్క లేయర్‌ని షుగర్ సిరప్‌తో మంచిగా సోక్ చేసుకుంటున్నాను. మన కేక్ అనేది ఎంత బాగా బేక్ అయితే షుగర్ వాటర్ అనేది అంత బాగా పీల్చుకుంటుంది. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుందనమాట. ప్లస్ కూలింగ్ అనేది కూడా బాగా సెట్ అవుతుంది. నేనిక్కడ ఫస్ట్ లేయర్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్రమ్ కోట్ చేసుకుంటున్నాననమాట. దీనికోసమని చెప్పి ముందుగా విప్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ ఉంది కదా! ఆ విప్పింగ్ క్రీమ్‌ని లేయర్స్‌లా వేసుకుంటున్నాను. జస్ట్ దీనికేం పెద్ద ప్రాక్టీస్ ఏమి అవసరం లేదు. మనం బ్రెడ్ మీద జామ్ రాస్తాం కదా! సేమ్ అదే ప్రాసెస్ అనమాట. కాకపోతే ఇది కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. సమ్మర్ కదా! త్వరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది క్రీమ్ అనేది. దీని మీద ఏంటంటే చాక్లేట్ సాస్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల. పిల్లలకైతే చాలా నచ్చేస్తుంది. ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి ఏంటంటే నేను ఇక్కడ మధ్యలో చాక్లేట్ చిప్స్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే ఇంకా యమ్మీగా ఉంటుంది. చాక్లేట్స్ అనేవి బాగా తెలుస్తుంది మనకి. ఇలా ఒకదాని మీద ఒకటి లేయర్స్ పెట్టుకుంటూ కొంచెం అన్‌ఈవెన్‌గా ఉన్న లేయర్స్ ఏంటంటే మధ్యలో పెట్టేసామంటే పైన టాప్ లేయర్ అనేది ఈవెన్‌గా వస్తుందనమాట మనకి. మధ్యలోనే కదా! అందుకని క్రీమ్‌తో కవర్ చేసేయొచ్చు. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేయాలి. చాలామంది కేక్ ప్రిపేర్ చేయడం అంటే చాలా కష్టమైన పని అనుకుంటారు కానీ చాలా ఈజీ. కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలంతే. ఓపికగా చేసుకున్నామంటే బయట దాంతో కంపేర్ చేస్తే ఇంట్లోని దానికి డబల్ టేస్ట్ వస్తుంది. ప్లస్ మనకేంటంటే మన చేతులతో మనం చేసి ఇచ్చామన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బావుంటుంది. పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్తారనమాట. మా మమ్మీ కేక్ చేస్తారు, చాలా చేస్తారని. సేమ్ నేను కూడా అలానే చెప్పుకునేదాన్ని. నేను చదువుకునే టైంలో ఏంటంటే మా మదర్ కేక్ అది చేసేవారనమాట. మా ఫ్రెండ్స్‌తో కేక్ చేస్తారని చెప్తే అవునా అనుకునేవారు.
5-6 ఇయర్స్ బ్యాక్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది చాలా ఎక్కువైంది. అవేర్‌నెస్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మా మదర్ కన్నా ఇప్పుడు నేనే కేక్స్ అవి కొంచెం బెటర్‌గా చేస్తున్నాను. మా మదర్ ఏంటంటే ప్లెయిన్ కేక్స్ బేక్ చేసేవారు ఇంట్లో వరకు. నేనేంటంటే కొంచెం దానికి కొంచెం ఎగస్ట్రాగా క్రీమ్స్ అవి యాడ్ చేసి కొంచెం చూడడానికి డెలిషియస్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటా అనుకుంటున్నారా మీరు? ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ టైం కేక్ చేసి పెడితే కొంచెం ఓకేగా ఉన్నా సరే తినేసారు. నెక్స్ట్ టైమ్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే బీట్ చేయడం నాకు కొంచెం టఫ్ అయిపోతుంది. చేస్తున్నాను కానీ ఎలా రియాక్ట్ అవుతారని కొంచెం భయంగానే ఉందనమాట. పెద్ద రియాక్ట్ ఏం కాదు కానీ కొంచెం బాగుందని చెప్తే అదొక రకం హ్యాపీనెస్ కదా! ముందు చేసింది బాగుందంటే ఇది కొంచెం డిసప్పాయింట్ అయినట్టు ఉంటుంది కదా! సో, అందుకని భయంగానే చేశాను కానీ గెస్ వాట్, టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ వచ్చింది. లుకింగ్ ఓకే ఉన్నా సరే టేస్ట్ అదిరిపోయిందనమాట. కొంచెం ప్రాక్టీస్ అది ఉంటే బేకరీ స్టైల్‌లా వచ్చేస్తుంది. కొంచెం ఫినిషింగ్ అది. నాకు కొంచెం స్టార్టింగ్ కదా! అందుకని పైన డెకరేషన్ అనేది కొంచెం అటు ఇటు అయిందంతే. టేస్ట్ అయితే మాత్రం బేకరీ స్టైల్‌లోనే వచ్చింది. మా బాబే 3-4 పీసెస్ తినేసాడు. అంత బాగా వచ్చింది. చాక్లెట్ ఫ్లేవర్ అవ్వడం వల్ల ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట. ఇది నార్మల్ కేక్ అయితే బావుంటుంది కానీ ఇది చాక్లెట్ కేక్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ప్లస్ అయింది నాకు. టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అయ్యింది. చాక్లెట్ కేక్ అనేది నేను ఫస్ట్ టైము ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ టైం ఒకసారి బిస్కెట్స్‌తో చేశాను. అది కూడా అప్‌లోడ్ చేశాను. అప్పుడు అంత కొంచెం సరిగ్గా వచ్చేది కాదు. ఇప్పుడు కొంచెం ఓకే అనుకుంటున్నాను మరి. ఎవరు కూడా ఏ విషయంలోనూ అంత పర్ఫెక్ట్ ఏం కాదు. అలా నెమ్మదిగా చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ అనేది అదే వస్తుంది. నేను దాని మీద ఒకటి స్టాక్ చేసి టూత్ పిక్స్ కానీ పాప్ స్టిక్స్ కానీ ఇలా గుచ్చామంటే కొంచెం స్టెబుల్‌గా ఉంటుందనమాట కేకు. లేకపోతే వెయిట్ అనేది ఒక దాని మీద ఒకటి సిక్ అయిపోతుంది. కొంచెం చూసుకోవాలనమాట ప్లేస్ చేసేటప్పుడు. మీరు నా ఛానల్‌ని ముందు నుంచి ఫాలో అయ్యేవాళ్ళైతే మీకొక ఐడియా ఉంటుందనమాట. నేను ఆల్రెడీ ఒక 3 కేక్స్ వరకు అప్‌లోడ్ చేశాను. ఒకటి బిస్కెట్స్‌తో, ఒకటి అలా. వాటితో కంపేర్ చేస్తే నాకొచ్చిన కేక్స్‌లో ఇది కొంచెం బెస్ట్ అవుట్‌పుట్ అని చెప్తాను. పైన డిజైన్ వచ్చేసి టేస్ట్ అయితే ఎప్పుడూ బానే వస్తుంది. కాకపోతే పైన డిజైన్ వచ్చేసి కొంచెం అటు ఇటు అవుతుందనమాట. ఇది కూడా పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు ఎప్పుడు రెగ్యులర్‌గా చేసేవాళ్ళకి. కానీ నా విషయంలో ఇది కొంచెం బెస్ట్ అనమాట. కానీ చేసే టైంలో అనిపించింది ఏంటి ఈజీగా చేసేదానికి నాకు నేనే కాంప్లికేటింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నానా అనిపించింది. కొంచెం చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అనిపించింది కానీ అవుట్‌పుట్ చూసాక నాకే బెస్ట్ పర్వాలేదు. అంటే ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తది మనం చేయగలమో లేదో అన్నది. మాకు 5 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయన్నమాట. 5th యానివర్సరీ. సో, కొంచెం స్పెషల్‌గా ఉండాలని థింక్ చేస్తే ఇలా చేయాలనిపించింది నాకే. ఇందులో ఏంటంటే మా యానివర్సరీ వచ్చేసి ఫ్రైడే వచ్చిందనమాట. మేము ఎగ్ తినము. సో, ఇక్కడ వచ్చిన ఛాలెంజింగ్ ఏంటంటే కొంచెం ఎగ్‌లెస్ చేయాలి. బాగా ప్లఫీగా రావాలి. సో, నేను కొంచెం నెట్‌లో బాగా బ్రౌజ్ చేస్తే నాకిది కొంచెం బెస్ట్ మెథడ్ అనిపించింది. ఫైనల్లీ దిస్ ఈస్ ద క్రూషియల్ టైమ్. ఇక్కడొచ్చిన ఇబ్బంది ఏంటంటే కేక్ మొత్తం బావుండి డిజైన్ అనేది దొబ్బిందంటే మనకి టేస్ట్ బానే అనిపిస్తుందనమాట. కొంచెం టేస్ట్ అటు ఇటుగా ఉన్నా పైన డెకరేషన్ అనేది బావుందంటే మనకి ఆ ఫీల్ అనేది అనిపిస్తుంది. నాకిక్కడొచ్చి ఏంటంటే పెట్టేయడం అయితే పెట్టేసాను గానీ కొంచెం తిప్పుతుంటే భయమేసింది. ఎక్కడ పడిపోతుందో ఏంటో అని. దీనికి నేను చాలా సింపుల్‌గా ఫినిషింగ్ అనేది ఇచ్చాననమాట. మనం కేక్ అంతా కూడా బాగా చేసి పైన ఫినిషింగ్ అనే దాన్ని బట్టి మనకి ఇంప్రెషన్ అనేది మారిపోతుంది. ఈ పైన ఏంటంటే కొంచెం రిబ్బన్స్ ఉంటాయి కదా! డెకరేషన్ రిబ్బన్స్. ఆ రిబ్బన్స్‌ని కొంచెం కట్ చేసి యాడ్ చేశాను. దీనివల్ల క్లాసీ లుక్ వస్తుంది. ప్లస్ క్రీమ్ కూడా తక్కువ క్వాంటిటీ అనేది పడుతుంది. ఈ కేక్ ఏంటంటే నాకు కొంచెం టైం అది సెట్ అవ్వక కొంచెం డే టైంలో ప్రిపేర్ చేశాననమాట. మా బాబు లేచే ఉన్నాడు ఇది ప్రిపేర్ చేసేటప్పుడు. హడావిడి అయితే ఇంత అంతా కాదు మా బాబుది. ఫుల్ హడావిడి చేసేసాడు. ఎప్పుడు కట్ చేసేద్దామా అని నైఫ్ పట్టుకొని తిరిగాడు ఈ కేక్ చుట్టూ. పైన లైట్‌గా చిన్న ఫినిషింగ్ కోసం ఇలా ఇద్దామని చెప్పి కొంచెం క్రీమ్‌లో బ్లూ కలర్ జెల్ కలర్ ఉంటుంది కదా! దాన్ని
చేసుకుంటున్నాను. ఒక 2-3 డ్రాప్స్ ఏసామంటే మంచి కలర్ వస్తుందనమాట. పిగ్మెంటెడ్ కలర్ ఇంకా కొంచెం డార్క్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మీడియం కలర్‌లోకి యాడ్ చేసుకున్నాననమాట. 2-3 అయితే సరిపోతుంది. ఇంకా లైట్ కలర్ కావాలంటే 1 ఆర్ 2 డ్రాప్స్ ఏసుకుంటే లైట్ కలర్ వస్తుంది. ఒక పైపింగ్ బ్యాగ్‌లో కానీ పాల కవర్ ఉంటుంది కదా! దాన్ని నీట్‌గా కడిగేసి డ్రై చేసుకొని, తడి లేకుండా డ్రై చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ముందుకేంటంటే ఒక గ్లాస్‌లోకి ఇన్సర్ట్ చేసుకొని దాంట్లో అంటే మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. క్రీమ్ అంతా కూడా దగ్గరికి అనుకోవాలనమాట. నేను ఇక్కడ నోజిల్‌ని ఫిక్స్ చేశాను. ఈ డిజైన్‌కి నోజిల్ అవసరం లేదు. నాకే క్లీనింగ్‌కి పెద్ద పని పడింది. మీరైతే ఈజీగా కోన్ పెట్టేవాళ్ళైతే చాలా ఈజీగా అనేస్తారు. చిన్న బిందీస్ పెట్టి పైకి లాగామంటే చిన్న పుల్ చేస్తే సరిపోతుందనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చిన్న చిన్న డాట్స్ కింద ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా బేసిక్ డిజైన్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ బోలెడు డెకరేట్ చేసుకోవచ్చు దీన్ని. నాకు ఇది కొంచెం తగ్గిపోయింది. సో, అందుకని సింపుల్‌గా ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను. పైనుంచి ఏంటంటే కొంచెం కలర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా! స్ప్రింకిల్ బాల్స్ ఉంటాయి కదా! అవి యాడ్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడడానికి లుకింగ్ వైస్ కూడా సూపర్ కూల్‌గా ఉంటుంది. ఎక్కువ హైరాబైరాగా ఉండకుండా కొంచెం చిన్నగా ప్లెజెంట్‌గా అనిపిస్తుందనమాట చూడడానికి. లాస్ట్ టైము కేకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే చాలామంది కామెంట్ చేశారనమాట. ఫుల్ వీడియో అనేది ట్యాగ్ చేయమని. ఫుల్ వీడియో నా దగ్గర ఏంటంటే డిలీట్ అయిపోయింది. సో, అందుకని ఇది కొంచెం డీటెయిలింగ్‌గా పెట్టాను అనుకుంటున్నాను. బాగుంది కదా! థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు షేర్.